గాయ్స్ ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ సీజన్లో ఈ ఎండలకు ఎంత ఫేమస్, ఈ సీజన్లో జరిగే ఐపీఎల్ కూడా అంత ఫేమస్. కానీ మిగతా రోజులతో పోలిస్తే ఈ ఐపీఎల్ సీజన్లో జరిగే బెట్టింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ బెట్టింగ్స్ అనేవి నిన్న మొన్న మొదలైనవి కావు. మన పురాణాలు తీసుకున్న, హిస్టరీ బుక్స్ చూసినా ఈ బెట్టింగ్స్ గురించి ఏదో ఒక చోట కనబడుతూనే ఉంటుంది. కానీ ఇదివరకుతో పోలిస్తే ఈ బెట్టింగ్స్ ఆడే అవైలబిలిటీ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వచ్చాక బాగా పెరిగిపోయింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం వల్ల ఇంకా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆ మ్యాచ్ ఈ మ్యాచ్ అని లేకుండా ఇష్టం వచ్చినట్టు నచ్చిన టీం మీద బెట్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఇన్కేస్ నీ దగ్గర మనీ లేకపోతే వెంటనే లోన్స్ ఇవ్వడానికి ఈ లోన్ యాప్స్ ఒకటి. ఈ లోన్ యాప్స్ చాలా పెద్ద కదలేండి, అది పక్కన పెడితే ఈ బెట్టింగ్ యాప్స్ చాలా స్కామ్స్ చేస్తున్నాయి. వీటి వల్ల నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇల్లులు పోగొట్టుకుని అప్పుల పాలు అయిపోయి, అయిన వాళ్ళ దగ్గరే అవమానాల పాలయ్యి సూసైడ్ వరకు వెళ్ళిన వాళ్ళు అండ్ సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ బెట్టింగ్ యాప్స్ చేసే స్కామ్స్ గురించి, ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వర్క్ అవుతాయి, వాళ్ళ ఆల్గరిథం ఎలా పనిచేస్తుంది అండ్ కొత్త ప్లేయర్స్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు వాడే ట్రిక్స్ ఏంటి, వీటి నుండి ఎలా బయటపడాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని లైక్ చేసి బెట్టింగ్స్ ఆడే మీ ఫ్రెండ్ ఆర్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. సపోజ్ ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ₹1,00,000 ఉన్నాయనుకుందాం. వాడు బెట్టింగ్ రిలేటెడ్ యాప్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. వాడికి మహా అయితే ఆ యాప్ డిజైన్కి ఒక 40,000 వచ్చేవి ఉంటాయి. ఆ మిగిలిన 60,000 వాడు ఆ యాప్ని ప్రమోట్ చేయడానికి యూజ్ చేస్తాడు. వాడికి కావాల్సిన బడ్జెట్లో ప్రమోట్ చేసేవాళ్ళు ఎవర్రా అంటే ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే. వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేసి ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేపిస్తాడు. అండ్ వాళ్ళతో టెలిగ్రామ్ గ్రూప్స్ క్రియేట్ చేయించి మిమ్మల్ని అందులో జాయిన్ అయ్యే విధంగా అట్రాక్ట్ చేయడానికి రెఫరల్ బోనస్లని, గ్యారంటీ విన్స్ అని, లేదంటే మేము ఈ విధంగా సంపాదిస్తున్నాం, మీరు కూడా ఇందులో ఒక గేమ్ ఆడి మాలాగా డబ్బులు సంపాదించడానికి ఆశ కలిగిస్తారు. ఇక్కడ వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే మీ చేత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేలా చేయడం అండ్ ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసేలా చేయడం. దానికోసం ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని అబద్ధాలైనా ఆడతారు. ఇక్కడ నేను చెప్పేది అందరి ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కాదు, కొంతమంది గురించి. అండ్ అలా కొత్త ప్లేయర్స్ జాయిన్ అయ్యే కొద్దీ ఇలా ప్రమోట్ చేసిన వాళ్ళకి కమిషన్ రూపంలో కొంత అమౌంట్ వెళ్తుంది. ఇందులో ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రమే కాదు, చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్లో కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసినవి అండ్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చినవి ఉన్నాయి. గవర్నమెంట్ లైసెన్స్ ఎందుకు ఇస్తుందంటే ఆ యాప్స్ నుంచి గవర్నమెంట్కి 30% ట్యాక్స్ వెళ్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా పోయేది మీ డబ్బులే, నష్టపోయేది మీరే. గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినంత మాత్రాన మీ లాస్ని గవర్నమెంట్ కవర్ చేయదు కదా, ఒకసారి ఆలోచించండి. అండ్ తెలంగాణలో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా బ్యాన్ చేశారు, కానీ అయినా బెట్టింగ్స్ మాత్రం ఆగలేదు. అండ్ ఎప్పుడైతే మీరు ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని బెట్టింగ్ ఆడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండే ఆ యాప్ వాడు అసలైన గేమ్ని ఆడతాడు. సపోజ్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ 2 గేమ్స్లోనే లాస్ అయిపోయారనుకో, ఆ యాప్ని ఇంకా వెంటనే డిలీట్ చేస్తారు కదా. సో అందుకని ఈ యాప్ వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని స్టార్టింగ్లో ఒక 4-5 గేమ్స్ విన్ అయ్యేలా చేస్తాడు. సో దీనివల్ల మీకు ఇంకా ఆడాలని ఇంట్రెస్ట్ కలిగిస్తారు. అండ్ సపోజ్ మీరు 100 పెట్టి ఆడాలనుకుందాం, దానికి ఒక 5 టైమ్స్ అంటే 500 గెలిచారనుకుందాం. కానీ మీరు గెలుచుకున్న అమౌంట్ని విత్డ్రా చేయాలంటే మినిమం విత్డ్రా 1000కి పెడతాడు. సరే అనుకుని ఆ 1000 కూడా గెలిచాక ఇంకా చాలా ఆపేద్దాం అనుకుని విత్డ్రా చేసేద్దాం అనుకునేసరికి విత్డ్రా అవ్వాలంటే 24 అవర్స్ టైం పడుతుందని కండిషన్ పెడతాడు. ఈలోపు మీరు ఆగలేక ఆ డబ్బును మళ్ళీ అదే యాప్లో ఆడి బెట్టింగ్ వేస్తారు. అయినా పర్లేదు అనుకుని వెయిట్ చేసినా ఏదో విధంగా ఆ క్యాష్ని విత్డ్రా అవ్వకుండానే చూస్తారు. ఇది ఇలా ఉంటే బాగానే విన్ అవుతున్నాం కదా, ఇంకా ఎక్కువ డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడడం స్టార్ట్ చేశాక అక్కడ నుండి వరుసగా మ్యాచెస్ ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది. మధ్యలో విన్ అయినా కానీ వచ్చిన దానితో పోలిస్తే పోయినదే ఎక్కువ కనబడుతుంది. ఈ టెక్నిక్ అంతా ముందే యాప్ ఆల్గరిథంలో ప్రోగ్రామ్ చేస్తారు. అండ్ వన్స్ ఆ యాప్ వాడు కావాల్సిన మార్జిన్ రీచ్ అయ్యాక ఆ యాప్ని తీసేస్తాడు. అండ్ మళ్ళీ కొంతకాలానికి కొత్త నేమ్తో ఇంకొక యాప్తో వస్తాడు. ఇది ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2024 డిసెంబర్ హైదరాబాద్లో 24 ఇయర్స్ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న నితిన్ అనే ఒక స్టూడెంట్ కాలేజ్ ఫీ కడతానని ఇంట్లో వాళ్ళ దగ్గర ₹1,00,000 తీసుకుని కేవలం తన సరదా వల్ల ఈ బెట్టింగ్ యాప్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు. కాలేజ్ ఫీజు కట్టలేక ఇంట్లో వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక చర్లపల్లి టు గట్కేసర్ వెళ్తున్న రన్నింగ్ ట్రైన్ నుండి పాపం దూకి చనిపోయాడు. అదే 2024 అక్టోబర్లో నిజామాబాద్లో 22 ఇయర్స్ కుర్రాడు ఈ మొబైల్ గేమ్స్లో బెట్టింగ్స్ ఆడి దాదాపు 30 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అండ్ ఆ అప్పు తెచ్చలేక వాళ్ళ అమ్మా నాన్నతో పాటు ఆ కుర్రాడు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అండ్ ఈ కేవలం ఈ 2 కేసులు మాత్రమే కాదు, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా, పాస్ చేసి చదువుకోండి. ఇలా పాపం పేరెంట్స్ రూపాయి కూడగట్టుకుని దాచుకున్న డబ్బులన్నీ వాళ్ళ పిల్లలు ఈ బెట్టింగ్స్ మాయలో పడిపోయి వాళ్ళ కష్టాన్ని ఆశలను పూర్తిగా పోగొట్టేసి అప్పుల పాలు అయిపోతున్నారు. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి, మీరు చేస్తుంది కరెక్టా కాదా అని. అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఇక్కడితో ఆగు. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మీ డేటా దొంగలించి అమ్ముకోవడం, లేదా మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే ఆ అకౌంట్లో ఉన్న మొత్తం బ్యాలెన్స్ని ఖాళీ చేయడం లాంటివి కూడా జరుగుతుంటాయి. ఇన్కేస్ మీరు బెట్టింగ్ ఆడడం వదిలేసినా కూడా మీ డేటా ఎలానో వాడి దగ్గర ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు ఈ మ్యాచ్ పైన పెడితే మీరు పోగొట్టుకున్నదంతా మళ్ళీ వస్తుందని,
లేదా ఇంకొక గేమ్ ఆడు నీ లైఫ్ మారిపోతుందని వాట్సాప్కి మెసేజ్లు అండ్ కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్రతి ఒక్కరు 100-200 కదా పోతే పోనీ అని స్టార్ట్ చేస్తారు. కానీ ఒకరోజు వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే దీనికోసం వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళ ఫ్యూచర్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ని కూడా నాశనం చేసేస్తాయి. ఇన్కేస్ మీకు నచ్చిన సెలబ్రిటీ ఆర్ యూట్యూబ్లోనో లేదా ఇన్స్టాలోనో మీకు నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తే దానిని మ్యాక్సిమం స్కిప్ చేసేయండి. అండ్ వీటి నుండి బయటపడాలంటే ఈరోజు బెట్టింగ్ యాప్స్ని డిలీట్ చేసేయండి. అండ్ ఇక్కడ పేరెంట్స్కి కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, దయచేసి మీ పిల్లలకి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకండి. అండ్ వాళ్ళు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు గమనిస్తూ ఉండండి. మనం కష్టపడి దాచుకున్న డబ్బులు ఒక్క రోజులోనే పోయాయంటే అది భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్కి అండ్ వీటి వల్ల ఎవరైతే మొత్తం పోగొట్టుకున్నారో వాళ్ళు ధైర్యంగా ఇంట్లో చెప్పండి, తప్పు చేశాను మళ్ళీ ఇంకోసారి చెయ్యను, కష్టపడి సంపాదించుకుంటానని మీ పేరెంట్స్ దగ్గర మీ తప్పు ఒప్పుకోండి. ఏం కాదు, మహా అయితే 4 దెబ్బలు వేస్తారు లేదా కొంతకాలం బాధపడతారు. తప్పదు, తప్పు చేస్తారు కాబట్టి భరించాలి. బట్ అంతేగాని దయచేసి సూసైడ్ అని పిచ్చి పిచ్చి పనులు చేసి లైఫ్ని నాశనం చేసుకోకండి. మన మీద మన పేరెంట్స్ ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. డబ్బు ఈరోజు పోతే రేపైనా వస్తుంది, కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క 2 months కళ్ళు మూసుకుంటే ఐపీఎల్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఎవడ పని వాడిదే. అంతేగాని చిన్న చిన్న సరదాల కోసం లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ఇన్కేస్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఒక ఫ్రెండ్లానో లేదా ఒక బ్రదర్లానో తీసుకుని నన్ను క్షమించండి. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడోకి చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే కమెంట్ బాక్స్లో సే నో టు బెట్టింగ్స్ అని కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.